రోటీలు ఎలా చేయాలి, సాఫ్ట్గా ఎలా చేయాలని చెప్పి మీలో ఒకరిద్దరు అడిగారు కదండి. ఈరోజు అయితే ఒక క్లియర్గా చెప్తాను చూడండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఫుల్ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను నార్మల్గా 3 చపాతీ మాత్రమే ప్రిపేర్ చేయడానికి ముద్ద కలుపుకుంటున్నాను అనమాట. 3 అంటే కరెక్ట్గా 3 కనే కాదండి, ఒక 4-5 వరకు కలుపుకుంటాను. మోక్ష కూడా తింటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. మనం ఎన్ని రోటీలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి కావాల్సినంత పౌడర్ని తీసుకొని అయితే కలుపుకోవాలండి. ఫస్ట్ అందులోని సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, తర్వాత వాటర్, ఇంతేనండి. ఆయిల్ చాలామంది ఫస్ట్ పౌడర్లోనే వేస్తారు, కాకపోతే దానికంటే ఈజీగా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనము సాల్ట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముద్ద కలిపేసుకుంటాం కదా, చేతికి కొంచెం కొంచెం అంటుకుంటూ ఉంటుంది కదండి. సో దానికి మనం కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ చేతికి రాసుకొని ఆ చేతికున్న ఆయిల్తోనే రోటీ ముద్ద అయితే కలిపేసుకోవాలన్నమాట. సో కలుపుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ వీలైతే పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. పక్కన పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లఫీగా పొంగుతాయి వెంటనే. సో పెట్టుకోలేదు అనుకోండి అంతగా పొంగవన్నమాట. నేను ఇప్పుడు 3 రోటీలు చేస్తున్నాను కదా, 3టిని కూడా ఉండల్లో చుట్టేసుకొని పౌడర్లో వేసుకున్న తర్వాత నేను ఇలా పాముకుంటాను అనమాట. ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి. ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ ఫుల్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.